అక్క, ఇక్కడేం చేస్తున్నావు? బయటికెందుకు రావడం లేదు? కొంచెం తలనొప్పిగా ఉంది అఖిల, అందుకే రాలేదు. అవునా? అయితే హెడ్ మసాజ్ చేస్తాను. ఇక్కడికి రా అక్క, కూర్చో. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయినా మీరింకా నిద్రపోలేదా? వెళ్ళి పడుకోండి. ఈ వయసులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి. అవునవును, నీకు 60 ఏళ్లు దాటిపోయాయి. మేం మాత్రమే యంగ్స్టర్స్ అనుకుంటున్నావా? నువ్వు హీరోయిన్ అక్క, అందుకే హీరో లాంటి భావన సేవ్ చేసి అలసిపోయినట్టున్నావు. నీకు హెడ్ మసాజ్ చేస్తాను, రా అక్క, కూర్చో. కూర్చో అక్క. అక్క, నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేస్తావు కదా? నాకైతే అక్క ఎనర్జీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మా అక్క మాత్రం సినిమాల్లో చూపించే సూపర్ హీరోయిన్ అక్క నువ్వు. ఇప్పుడు ఈ హీరోయిన్ కి మంచి హీరో దొరికాడు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరు కలిసి చాప్టర్ క్లోజ్ చేస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అక్క. బావ నీకోసం ఫైట్ చేస్తుంటే నువ్వు బావ కోసం ఫైట్ చేస్తున్నావు. ఎంత అండర్స్టాండింగ్ కపుల్ మీరు. ఒకరింటే ఒకరికి ఎంత ప్రేమ. నాకు పెళ్ళైతే నీలాగే ఉండాలనిపిస్తుందక్క. అలా ఏం లేదు, మేము మీ అందరిలాగే ఉన్నాము. మీకు అక్క బావ అంటే కొంచెం స్పెషల్ ఫీలింగ్ ఉంది, అంతే. అంతేకాదక్క, నీకోసం అశ్విన్ని కొట్టారంటే బావ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. అలాగే నువ్వు అలాంటి వాణ్ణి కన్విన్స్ చేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకునేలా చేశావంటే నువ్వు బావని ఎంతలా ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. అది సరే, ఆ సైకో అశ్విన్ని ఎలా ఒప్పించావు? అంత ఈజీగా అతను ఎలా ఒప్పుకున్నాడు? సారీ చెప్పి నా పరిస్థితి అర్థమయ్యేలా చేశాను, అప్పుడు ఒప్పుకున్నాడు. ఛాన్సే లేదక్కా. ఆ రాక్షసుడు నువ్వు చేసిన మంచి పనిని కూడా ఒప్పుకోడు. అలాంటిది నువ్వు సారీ చెప్పగానే ఎలా ఒప్పుకున్నాడు? నిజం చెప్పక్కా, అశ్విన్కి ఏం చెప్పి ఒప్పించావు? చెప్తున్నాను కదా సారీ చెప్పానని, మళ్ళీ అడుగుతున్నారేంటి? అంత చిన్న విషయానికి విత్డ్రా చేసుకునేలా ఉంటే అసలు కంప్లైంట్ ఎందుకు ఇస్తాడక్క? నువ్వు నిజం చెప్పు. మీరు నమ్మితే నమ్మండి, లేదంటే మీ ఇష్టం. మీరేదైనా పొరపాటు చేసి నా దగ్గరకు వచ్చి సారీ చెప్తే నేను క్షమిస్తాను కదా, ఆయన్ని కూడా అలాగే క్షమించేశాను. నువ్వు వాడిలా కాదక్కా, ఎవరినైనా క్షమించేస్తావు. వాడు దుర్మార్గుడు, అంత ఈజీగా ఒప్పుకోడు. నువ్వేదో మా దగ్గర దాస్తున్నట్టుంది, అదేంటో నిజం చెప్పక్కా. అవును, నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినప్పటి నుంచి డల్గానే ఉన్నావు. నిజం చెప్పక్క, అసలు అక్కడ ఏమైంది? అశ్విన్ ఏమైనా అన్నాడా? అసలు విషయం ఏంటో చెప్పక్క. అయ్యో భగవంతుడా, ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలా అయితే దొరికిపోయేలా ఉన్నాను. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి.
అయిపోయిందా మీ క్రాస్ ఎగ్జామినేషన్? ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? ఇప్పటికే తల బద్దలవుతుంది. ప్రశ్నించడం మానేసి వెళ్ళి పడుకోండి. అక్క అది ఇంకేం మాట్లాడకండి. వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. రాత్రంతా డిటెక్టివ్ లాగా ఆలోచిస్తారు, పొద్దున్నే లేట్ గా లేస్తారు. వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. అక్క, ఇది కాదమ్మా. అక్క వెళ్ళండి. అక్క చెప్పేది విను. భగవంతుడా, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఒక్క అబద్ధం చెప్పాలంటే కష్టంగా ఉంది. దొరికిపోయాను. ఈసారి దొరికిపోయాను. అక్కడ దేవ ఖచ్చితంగా ఉంటాడు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఆగండి 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 ఆగండి. అయిందా? మొత్తం చెక్ చేశారా? ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడమే ఎక్కువ అని ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళు మాత్రం అలా అనరు. నాకు తోడుగా ఉంటారని ఆనందపడేదాన్ని. కానీ ఈ రోజు మాత్రం నా నమ్మకం అబద్ధమైంది. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. వెంటనే వెళ్ళిపోతాను. త్రిపుర, ఏంటి ఇది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనెవరేమన్నారని? చెప్తేనే అర్థం చేసుకోవడం కాదు. ఇలా మీ ప్రవర్తన చూస్తుంటే కూడా నాకు చాలా బాధగా ఉంది. అందరూ వచ్చి ఇలా నా బెడ్రూమ్ ని చెక్ చేస్తూ ఉంటే నాకు అవమానం జరిగినట్టు కాదు. ఇప్పుడంత పెద్ద నేరం నేనేం చేశాను? అసలు నా రూమ్ లో ఏముందని ఇలా అనుమానిస్తున్నారు చెప్పండి. నువ్వేదో దాచావని ఎవరూ చూడట్లేదమ్మా. సింధు ఎవరినో చూసిందంట, అందుకే వెతుకుతున్నావు. అంతేనమ్మా. అయినా నేను గదంతా చూసామక్క, కానీ మంచం కింద చూడలేదు కదా. ఇక్కడ ఎవరైనా దొంగ దాక్కున్నాడేమో చూస్తానుండు. కింద కూడా ఎవరూ లేరు.